ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతివేగంతో ప్రయాణించడం, గుంతల రోడ్డులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు సొంతింటి వారి తోడు లేక ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం కోటికల్ వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొనడంతో ఒకే కారులో ప్రయాణిస్తున్న 5గురు మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా చిక్కహోసల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 5గురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఫార్చునర్ కారు వేగంగా ఢీకొనడంతో స్విఫ్ట్ డిజైర్ కారులోని 5గురు మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. ఫార్చునర్ కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రోడ్డు ప్రమాద ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రోడ్డు ప్రమాదాలతో కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన రహదారులు రక్తసిక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎమ్మెగనూరు మండలంలోని కోటకల్లు గ్రామ సమీపంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 2 కార్లు ఢీకొనడంతో 5 మంది స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. మరొక 2కి తీవ్ర గాయాలైన పరిస్థితి కనపడుతుంది. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే యొక్క కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఈ యొక్క మంత్రాలయంలోని దైవ దర్శనానికి బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క షిఫ్ట్ డిజైర్ కారు KA07B9672 ఈ యొక్క షిఫ్ట్ డిజైర్ కారులో 7 మంది ప్రయాణిస్తూ ఈ యొక్క మంత్రాలయంకి దర్శన నిమిత్తం రావడం జరిగింది. అయితే ఈ యొక్క కోటకల్లు గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న యొక్క ఫార్చునర్ కారు AP 39 SS 2020 గల ఫార్చునర్ కారుని ఢీకొనడంతో ఒక్కసారిగా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క షిఫ్ట్ డిజైర్ కారు చాలా వేగంగా ఉంది. ఈ యొక్క ప్రమాదం ఒక్కసారిగా ఈ యొక్క ఫార్చునర్ కారుని ఢీకొనడంతో పూర్తిగా ఫార్చునర్ కారులో ఉన్న ప్రయాణికులు అయితే వారు ఆ యొక్క ఆదోనికి వెళ్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఈ యొక్క ఫార్చునర్ కారుని ఢీకొనడంతో దీంట్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. అంటే ఈ యొక్క ఫార్చునర్ కారు ఆదోని వైపు వెళ్తుంది. ఆ యొక్క షిఫ్ట్ డిజైర్ కారు అయితే పూర్తిగా మంత్రాలయం వైపు వెళ్తుంది. అంటే దీని యొక్క డైరెక్షన్ కూడా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఫార్చునర్ కారులో మొత్తం ఉన్న ఈ యొక్క ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం చేత దీంట్లో కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి కనపడుతుంది. ఘటనా స్థలానికి అయితే పూర్తిగా పోలీసులు చేరుకున్నారు. అధికారులు కూడా పూర్తిగా పరిశీలించిన పరిస్థితి ఏ విధంగా జరిగిందనేది ఒక అంచనాకి వేశారు. అయితే ఉదయం ప్రాంతంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో వేగంగా ఉండడం చేతనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5 మంది మృతికి గల కారణం కూడా అయిందని చెప్పవచ్చు. రోడ్డు ప్రమాద ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టామని కర్నూలు జిల్లా ఏఎస్పీ హుస్సేన్ తెలిపారు. ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో కారు ఫార్చునర్లో ఉన్న 4గురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో అదోనిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కర్నూలు జిల్లా కోటికల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దైవ దర్శనం కోసం మంత్రాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేసింది. ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కోటకల్లు దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 మంది యొక్క మృతదేహాలను ఎమ్మెగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్ట్మార్టం చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే కర్ణాటక రాష్ట్రం నుండి తమ యొక్క మంత్రాలయానికి దైవ దర్శనానికి వస్తున్న యొక్క ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో వెంకటేశప్ప 76 సంవత్సరాలు, సతీష్ కుమార్ 34 సంవత్సరాలు, మీనాక్షి 32 సంవత్సరాలు. సతీష్ కుమార్ మీనాక్షిలు యొక్క దంపతులు ఈరోజు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ ఉండడం వలన యొక్క మంత్రాలయంలో దైవ దర్శనం చేసుకోవడానికి ఆ యొక్క మంత్రాలయంలో కుటుంబ సమేతంగా అత్తమామలతో సతీష్ కుమార్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదంలో వెంకటేశప్పతో పాటు సతీష్ కుమార్, మీనాక్షి, బన్నిత్
బనిత్ గౌడ అనేది ఆ యొక్క మీనాక్షి వాళ్ళ అన్న కొడుకు. మరి రిత్విక్ అయితే వాళ్ళ సొంత కూతురు. ఈ యొక్క సతీష్ కుమార్ మీనాక్షి యొక్క ఒకటే ఒక కూతురైన రిత్విక్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. ఏదైతే ఈ యొక్క స్విఫ్ట్ డిజైర్ కారులో డ్రైవర్గా ఉన్న చేతను మరి ఒక వెంకటేశప్ప యొక్క వారికి సంబంధించిన గంగమ్మ ఈ యొక్క పూర్తి స్థాయిలో తీవ్ర గాయాలకు గురైన పరిస్థితి. వీరి యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క ఆసుపత్రి దగ్గరికి కూడా ఈ యొక్క మృతి చెందిన వారి యొక్క బంధువులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ యొక్క పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత యొక్క బాడీలను వారి యొక్క బంధువులకు అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడున్న వారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేసినప్పుడు వారైతే చాలా రోదతో ఎంతో ఆవేదనతో చెప్తున్న పరిస్థితి, తాము మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామంటూ వారు చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న ఏ యొక్క సంఘటనలు, ఇటువంటి ప్రమాదాలు అయితే చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. తప్పిదం యోధ అయినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఎమ్గనూరు, కర్నూలు జిల్లా.